everybody. So all my dear students, welcome to the English grammar series. అండ్ దీంట్లో ఆల్రెడీ మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కంప్లీట్ చేసేసినాము. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ దాట్ ఒకసారి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వీడియో చూడండి. అండ్ అలాగే ఈ రోజు ఈ వీడియోలో మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోకపోతున్నాము. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్ అంటారు కదా అది. So this was actually one of the most requested video by students. Last time active passive voice video ఏదైతే చేశానో దాని కమెంట్ బాక్స్ లో నేను చూసాను స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ అది చెప్పండి మ్యామ్, అది చాలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అని చెప్పారు కదా. సో హియర్ ఇట్ ఈస్, వీఆర్ స్టార్టింగ్ విత్ దిస్ వీడియో. సో ఇక్కడ చూడండి, దిస్ పర్టికులర్ స్పీచ్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ ఇస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫార్ APTS class 10th SSC students but also useful for 8th and 9th class students also. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్ లో రిపోర్టెడ్ స్పీచ్ మనకు 10th క్లాస్ కాకుండా 9th 8th క్లాస్ లో కూడా ఉంటుంది. అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, దాంట్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్ పేపర్ లో అడిగే రిపోర్టెడ్ స్పీచ్ వన్ ఆఫ్ ది కామన్ క్వశ్చన్ అన్నమాట. ఇంటర్మీడియట్ కోసం కూడా ఇది ఇంపార్టెంట్ అండ్ కాలేజెస్ ఇంగ్లీష్ కోసం కూడా రిపోర్టెడ్ స్పీచ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు షేర్ చేయండి విత్ యువర్ 9th క్లాస్ సిబ్లింగ్స్, బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ ట్రిక్స్ చెప్పే రెస్పాన్సిబిలిటీ నాది. మీరందరూ చేసేది ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇలాగే హిందీలో కూడా నేను స్టార్ట్ చేస్తాను. బట్ నౌ కమింగ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. సో రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ కదా, డైరెక్ట్ స్పీచ్ అలాగే ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో వాట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్, వాట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్, అలాగే దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, దీంట్లో కొన్ని రూల్స్ ఏంటి, టెన్స్ చేంజ్ చేసే కొన్ని రూల్స్ నేను చెప్తాను, అది మీరు చూడాలి. సో APTS స్టూడెంట్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా నేను షేర్ చేస్తాను, ట్రిక్స్ నేను షేర్ చేస్తాను. సో అది మీకు ఒక్కసారి ఒక 10 minutes వీడియోని సరిగా చూస్తే కనుక రిపోర్టెడ్ స్పీచ్ మీకు పర్ఫెక్ట్ గా అయిపోతుంది. సో వినండి, డైరెక్ట్ స్పీచ్ లో ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఉంటుంది. అంటే స్పీకర్ ఏదైతే చెప్పాడు ఆ వర్డ్స్ డైరెక్ట్ గానే ఉంటుంది. అండ్ వర్డ్స్ ఆల్వేస్ ఆర్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. డైరెక్ట్ స్పీచ్ లో మనం సెంటెన్స్ రాసినప్పుడు వర్డ్స్ ని ఇన్వర్టెడ్ కామాస్ లో పెడతాము. అలాగే ఇండైరెక్ట్ స్పీచ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద స్పీకర్స్ వర్డ్స్, అంటే స్పీకర్ మెయిన్ స్పీకర్ ఏదైతే మాట్లాడినాడో దాని సబ్స్టెన్స్ లాగా ఇండైరెక్ట్ గా ఉంటుంది. ఓకే, సపోజ్ నేను వచ్చి బయట నుంచి, ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చి మమ్మీకి చెప్తారు కదా, మమ్మీ ఈ రోజు రాము ఇట్లా చెప్పాడు. ఓకే, సో అది ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్నారు. కానీ రాము ఎలా చెప్పాడు అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్ కి వెళ్తున్నాను. కానీ మీరు వచ్చి అది ఇంట్లో మమ్మీ దగ్గర ఎలా రిపోర్ట్ చేస్తారు? సో అది ఇండైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తారు. చూద్దాం, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే స్ట్రక్చర్ వినండి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో డైరెక్ట్ స్పీచ్ స్ట్రక్చర్ లో ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, తర్వాత ఒక కామా అండ్ దెన్ ఒక ఇన్వర్టెడ్ కామా, తర్వాత ఇన్వర్టెడ్ కామాలో మనం స్పీకర్ వర్డ్స్ ఏదైతే ఉంటుంది ఆ స్పీకర్ వర్డ్స్ ని డైరెక్ట్ గా రాస్తున్నాము. అక్కడ కూడా సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ అది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. షీ సెడ్ టు మీ ఐ వాంట్ టు మీట్ యూ. ఓకే, సో ఇది ఒక డైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ ఏమైతుంది, ఫస్ట్ మనం ఈ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాని రిమూవ్ చేసేయాలి. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రాస్తారు చూడండి, షీ టోల్డ్ మీ దాట్. సో కామా ఇన్వర్టెడ్ కామాని రిమూవ్ చేయాలి, దాని ప్లేస్ లో మనం ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. ఆ కంజంక్షన్ ఏంటంటే ఇక్కడ దాట్. తర్వాత ఇక్కడ ఐ ఉందా, సో ఐ యొక్క ప్రొనౌన్ కదా, ఐ ని మనం చేంజ్ చేస్తున్నాము. సో ఐ ని వీఆర్ మేకింగ్ ఇట్ షీ. ఎందుకు షీ? బికాస్ సెంటెన్స్ స్టార్టెడ్ విత్ షీ. షీ సెడ్ టు మీ. ఓకే, అందుకే ఇక్కడ ఐ వచ్చేసి షీ అయిపోతుంది. వాంట్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కదా, సో ఆ ప్రెసెంట్ టెన్స్ వాంట్ అనేది వాంటెడ్ గా మారిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ యు అనేది ఇంకొక ప్రొనౌన్ కదా, సో యు ప్రొనౌన్ కూడా చేంజ్ అవ్వాలి. సో అది మీగా మారిపోతుంది.
అండ్ ఇంకొకటి ఇక్కడ సెడ్ టు ఉంది కాబట్టి ఇక్కడ టోల్డ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సెడ్ ఉంటే అది యాజ్ ఇట్ ఈస్ గా సెడ్ నే ఉండిపోతుంది. ఓకే, సో దిస్ వాజ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు కొన్ని రూల్స్ చూడండి, తర్వాత నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి, డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్. సో డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఏముంది నాన్న మనకు? హీ సెడ్ ఐ యామ్ స్టడింగ్. సెంటెన్స్ ఏముంది ఇక్కడ? హీ సెడ్ ఐ యామ్ స్టడింగ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారిపోతుంది? హీ సెడ్ దాట్. సో ఇక్కడ కామా అండ్ ఇన్వర్టెడ్ కామా రిమూవ్ చేయడం అండ్ దాట్ కంజక్షన్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఐ యామ్ ఉందా? ఐ యామ్ ఇక్కడ హీ కదా, సెంటెన్స్ ఒక హీ మేల్ పర్సన్ తో స్టార్ట్ అయింది. సో ఐ యామ్ విల్ బి హీ. ఐ యామ్ ప్రనౌన్, ఐ ప్రనౌన్ హీగా మారిపోతుంది. హీ ఎందుకంటే ఇక్కడ మేల్ పర్సన్ సెంటెన్స్ లోనే ఉంది. సెంటెన్స్ లో ఒకవేళ షీ సెడ్ ఉంటే కనుక ఇక్కడ షీ వాజ్ అయిపోతుంది. ఓకే, సో యామ్ వర్బ్ ఏదైతే ఉంది ఆ యామ్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ టు వాజ్. యామ్ ఇస్ గెటింగ్ కన్వర్టెడ్ టు వాజ్. ఓకే, సో హీ సెడ్ దాట్ హీ వాజ్ స్టడింగ్. ఇప్పుడు చూడండి రూల్స్ కేర్ఫుల్లీ వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే రిపోర్టెడ్ స్పీచ్ లో ఎనీ క్వశ్చన్ యూ కెన్ సాల్వ్. ఓకే, సో లిసన్. చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్. ఫస్ట్ అయితే మనము రిపోర్టింగ్ వర్బ్ ని చేంజ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ వర్బ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి? సెడ్ టు ఉంటే మనం టోల్డ్ యూజ్ చేయాలి. సపోజ్ డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు ఉందా, ఇండైరెక్ట్ లో టోల్డ్ అయిపోతుంది. డైరెక్ట్ స్పీచ్ లో ఓన్లీ సెడ్ ఉందా, అయితే అది యాజ్ ఇట్ ఈస్ గా సెడ్ ఏ ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్ లో మనము సపోజ్ ఒక క్వశ్చన్, ఈ సెంటెన్స్ ఇన్వర్టెడ్ కామా సెంటెన్స్ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అనుకోండి. సో అక్కడ మనం హీ సెడ్ హీ టోల్డ్ కాకుండా హీ ఆస్క్డ్ అనేది కూడా రాయొచ్చు. ఓకే, క్వశ్చన్ మార్క్ ఉంటే. నా రిపోర్టింగ్ వర్బ్ ఫస్ట్ అయితే మనము రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేయాలి. ఓకే, నంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి? రిమూవ్ ద ఇన్వర్టెడ్ కామాస్. సరేనా, ఇన్వర్టెడ్ కామాస్ ని రిమూవ్ చేసేయాలి. ఇక్కడ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ కన్వర్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ కామాస్, ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ కామా ఉంది, తర్వాత ఈ సెంటెన్స్ ఎండ్ లో ఒక ఇన్వర్టెడ్ కామా ఉంటుంది. సో ఇన్వర్టెడ్ కామాని మనం తీసేయాలి. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ పర్సనల్ ప్రనౌన్స్. పర్సనల్ ప్రనౌన్స్ ఏదైతే ఉంటుంది ఆ పర్సనల్ ప్రనౌన్స్ ని కూడా మనం చేంజ్ చేయాలి. సో లైక్ డైరెక్ట్ స్పీచ్ లో ఐ ఉందా, ఐ విల్ బికమ్ హీ, ఐ విల్ బికమ్ హీ ఆర్ ఐ విల్ బికమ్ షీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్. ఒక అమ్మాయి పేరుందా, ఐ విల్ బికమ్ షీ. అబ్బాయి పేరుందా, ఐ ఈస్ బికమింగ్ హీ. అలాగే. ఓకే, నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ టెన్స్ ఇన్ రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టెడ్ పార్ట్ లో టెన్స్ ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, టేబుల్ కూడా ఒకటి ఇస్తాను, అందుకే చెప్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ ఐ హ్యావ్ సమ్ ట్రిక్స్ ఫర్ యూ. ఓకే, ఇది జస్ట్ రూల్స్ చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టెన్స్ గురించి నేను చెప్తాను. టెన్స్ అంటే ఇప్పుడు యామ్ ఉందా, వాజ్ అయిపోతుంది. ఓకే, హ్యావ్ బీన్ అది ఏమైతుంది, హ్యాడ్ ఉంటే అది ఏమైతుంది, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ చూడండి ఇంకొక రూల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ పాయింటర్ వర్డ్స్. అసలు ఏంటి పాయింటర్ వర్డ్స్? పాయింటర్ వర్డ్స్ లైక్ నౌ, హియర్, టుడే, టుమారో, షుడ్. ఓకే, ఇవన్నీ చేంజ్ అవ్వాలి. షుడ్ కాదు, నౌ, హియర్, టుడే, టుమారో ఇవన్నీ చేంజ్ అవ్వాలి. సపోజ్ డైరెక్ట్ స్పీచ్ లో నౌ ఉందా, అది చేంజ్ అవుతుంది. కొన్ని పాయింటర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లిస్ట్ ఆఫ్ పాయింటర్స్ మీకు ఇస్తాను, అది మీరు చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూజ్ ఆఫ్ కంజక్షన్. లాస్ట్ రూల్ ఏంటంటే డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేసినప్పుడు కంజక్షన్, దాంట్లో ఒక కంజక్షన్ మనము ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్. రూల్స్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, తర్వాత పాయింటర్స్ లిస్ట్ అండ్ టెన్స్ లిస్ట్ నేను ఇస్తాను. మై ఫ్రెండ్ సెడ్ ఐ హ్యావ్ అ కార్. ఇది ఒక డైరెక్ట్ స్పీచ్. మై ఫ్రెండ్, సో మై ఫ్రెండ్ అంటే హీ కావచ్చు, షీ కావచ్చు, మనకు తెలీదు. కానీ ఇన్వర్టెడ్ కామాలో ఏముంది, ఐ హ్యావ్ అ కార్. ఓకే, సో ఐ హ్యావ్ అ కార్. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేయాలి. సో కామా అండ్ ఇన్వర్టెడ్ కామా ఇది ఫస్ట్ రిమూవ్ చేయండి. సరేనా, ఇది రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఒక కంజక్షన్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ దట్ కంజక్షన్ హియర్? దాట్.
సో మై ఫ్రెండ్ సెడ్ దాట్, ఇక్కడ సెడ్ నే ఉంటుంది. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ సెడ్ నే ఉండిపోతుంది. సెడ్ టు ఉంటే అది టోల్డ్ అవుతుంది. ఓకే, సో దాట్ హీ ఆర్ షీ హ్యాడ్ అ కార్, ఇక్కడ ఐ ఉందా, ఐ ఈస్ బికమింగ్ హీ ఆర్ షీ, బికాస్ మై ఫ్రెండ్ ఉంది కదా, హీ ఆర్ షీ మనకు తెలీదు. సో ఐ ఈస్ చేంజింగ్ ఇన్ టు హీ ఆర్ షీ. హ్యావ్ విల్ బికమ్ హ్యాడ్, హ్యావ్ ఎలా మారిపోతుంది, హ్యాడ్ అంటే టెన్స్ ఇక్కడ ఎలా చేంజ్ అయింది చూసారా. సో హ్యావ్ టెన్స్ ఇస్ బికమింగ్ హ్యాడ్. సో మై ఫ్రెండ్ సెడ్ దాట్ హీ ఆర్ షీ హ్యాడ్ అ కార్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూడండి, అమ్మ సెడ్ ఐ యామ్ హ్యాపీ. సో అమ్మ సెడ్ దాట్, ఇది కామా ఇన్వర్టెడ్ కామా రిమూవ్ చేస్తే మనము దాట్ కంజక్షన్ యూజ్ చేసుకోవాలి. అండ్ యామ్, ఇక్కడ ఐ ఉందా, ఐ ఈస్ బికమింగ్ షీ. వై ఇట్ ఈస్ బికమింగ్ షీ, బికాస్ హియర్ ఫీమేల్ అమ్మ. సో షీ, యామ్ విల్ బికమ్ వాజ్. వెరీ సింపుల్. యామ్ మోస్ట్లీ 10th క్లాస్ లెవెల్లో ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్, ఐ యామ్ రీడింగ్, ఇట్లాంటి ఐ యామ్ ప్రెసెంట్ టెన్స్ V1 ఎక్కువగా ఇస్తారు. సో హియర్ యామ్ ఏమైతుంది, వాజ్ గా మారిపోతుంది. ఓకే, సింపుల్ సెంటెన్స్. ఇంకొకటి చూడండి అలాగే, షీ సెడ్ టు హిమ్ ఐ క్యాన్ ప్లే క్రికెట్. సో షీ సెడ్ టు ఉంది కదా, చూసారా ఇక్కడ సెడ్ టు ఉండేసరికి ఇది టోల్డ్ గా మారిపోతుంది. ఓన్లీ సెడ్ ఉంటే సెడ్ గానే ఉంటది, ఓన్లీ సెడ్ ఉందా, సెడ్ గానే ఉంటుంది. కానీ సెడ్ టు ఉంటే కనుక దట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు టోల్డ్. సో షీ టోల్డ్ హిమ్ దాట్ షీ కాల్డ్, షీ కుడ్ ప్రే. ఇది ఐ ఉందా, ఐ విల్ బికమ్ షీ, బికాస్ షీ తో స్టార్ట్ అయింది కదా సెంటెన్స్, ఫీమేల్ పర్సన్ తో. సో షీ కుడ్, క్యాన్ విల్ బికమ్ కుడ్ అన్నమాట, క్యాన్ విల్ బికమ్ కుడ్. షీ కుడ్ ప్లే క్రికెట్. అర్థమైందా. సో మోడాల్ ప్లస్ పాస్ట్ టెన్స్ ఉంటే అది చేంజ్ ద మోడాల్ అన్నమాట. ఇక్కడ రూల్ ఏంటంటే క్యాన్ ఉంది కదా, క్యాన్ ఒక మోడాల్, సో ఆ మోడాల్ ని మీరు చేంజ్ చేయాలి. సో వాట్ యు ఆర్ చేంజింగ్ హియర్, కుడ్ అనేది మీరు చేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లే ని మీరు చేంజ్ చేయరు. మోడాల్ తో క్యాన్, షాల్, విల్ ఇట్లాంటి వర్డ్ ఉంటే ఇది ఆ మోడాల్ ని చేంజ్ చేయాలి. ఓకే, వర్బ్ ని కాదు. సో క్యాన్ ప్లే విల్ బికమ్ కుడ్ ప్లే. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ గ్రామర్ లో. పాయింటర్స్ ఏంటి, డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ మనం కన్వర్ట్ చేసినప్పుడు పాయింటర్స్ ఎలాంటి ఉంటుంది. సో దిస్ ఉంటే ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో అది దాట్ గా మారిపోతుంది. టుడే విల్ బికమ్ దాట్ డే, టునైట్ విల్ బికమ్ దాట్ నైట్. ఎస్టర్డే ని మనం ద ప్రీవియస్ డే అని ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. టుమారోని మనం ద నెక్స్ట్ డే రాయాలి ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో. దీస్ విల్ బికమ్ దోస్, ఎగో విల్ బికమ్ బిఫోర్, హియర్ విల్ బికమ్ దేర్, జస్ట్ విల్ బికమ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఎక్కువగా ఈ వర్డ్స్ ఉంటాయి నాకు. ఎస్టర్డే ఉంటుంది, టుమారో, అలాగే టుడే, దిస్. ఓకే, దీస్ ఆర్ ద రిపీటెడ్ పాయింటర్స్ అన్నమాట. సో ఇవన్నీ పాయింటర్స్ మీకు డైరెక్ట్ స్పీచ్ లో ఉంటుంది, అది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మారిపోతుంది అది ఒకసారి గుర్తు పెట్టుకోండి. దిస్ ఇస్ ద టేబుల్ విచ్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. తర్వాత టెన్స్ చేంజ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్ లో మనం టెన్స్ కరెక్ట్ గా చేంజ్ చేస్తున్నామా లేదా దట్ మ్యాటర్స్. ఓకే, సో 2 మార్క్స్ APTS ఇద్దరికి 2 మార్క్స్ లో అడుగుతారు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. సో జస్ట్ 10-15 minutes వీడియో అండ్ 2 మార్క్స్ పక్కా. ఓకే, సో లిసన్, V1 ఉంటే అది V2 గా మారిపోతుంది, V2 ఉంటే అది హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది, am, is, are ఇవి ఉంటే కనుక ఇట్ విల్ బికమ్ వాస్ ఆర్ దేర్. అంటే ఆర్ దేర్, ఈజ్ am ఇట్ ఈస్ బికమింగ్ వాస్. వాస్ ఆర్ వేర్ ఉంటే దట్ బికమ్స్ హ్యాడ్ బీన్. హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటే అది హ్యాడ్ గా మారిపోతుంది. డూ ఆర్ డస్ ఉంటే అది డిడ్ గా మారిపోతుంది. అలాగే క్యాన్, విల్, షాల్, మే ఇవి ఉంటే కనుక మోడాల్ కదా, అది ఎలా చేంజ్ అయిపోతుంది, షుడ్, వుడ్, కుడ్, మైట్ అలా చేంజ్ అయిపోతుంది. ఓకే, మస్ట్ ఉంటే డైరెక్ట్ స్పీచ్ లో దట్ విల్ బికమ్ హ్యాడ్ టు, ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో దట్ బికమ్స్ హ్యాడ్ టు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మాధవి సెడ్ టు మీ ఐ యామ్ కమింగ్ నౌ. సో మాధవి ఫీమేల్ పర్సన్ అయితే ఈ ఐ విల్ బికమ్ షీ హియర్, యామ్ విల్ బికమ్ వాజ్. నా ఉంది కాబట్టి ఇందాకే పాయింటర్స్ చెప్పాను కదా మీకు, చూసారా. సో ఈ పాయింట్ నౌ ఇస్ బికమింగ్ దెన్, రైట్. అండ్ సెడ్ టు ఉంది కాబట్టి దిస్ ఇస్ బికమింగ్ టోల్డ్. ఓన్లీ సెడ్ ఉంటే సెడ్ గానే ఉంటుంది, సెడ్ టు ఉంటే దాట్ బికమ్స్ టోల్డ్. సో మాధవి టోల్డ్ మీ దాట్. దాట్ ఎందుకు,
కంజక్షన్ యూస్ చేసాము బికాస్ మనము కామా ఇన్వర్టెడ్ కామాని రిమూవ్ చేస్తున్నాము కాబట్టి ఆ ప్లేస్ లో దాట్ యూస్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ టు హిమ్ టేక్ రెస్ట్. ఓకే, సో ఈ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో ఐ విల్ ప్రొవైడ్, చెక్ చేయండి, డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే రూల్స్ అన్ని మీకు ఒక దగ్గర పీడిఎఫ్ దగ్గర ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. లైవ్ సెషన్ లో రిపోర్టెడ్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ మీద నేను ప్రాక్టీస్ చేపిస్తాను, కానీ మీరు కూడా వర్క్ బుక్ లో మోడల్ పేపర్స్ లో ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరికీ ఇప్పుడు స్పెషల్ టెస్ట్ స్టార్ట్ అవ్వకపోతుంది, సో దానికోసం మీరు మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా లైవ్ సెషన్ లో ఎలాగో ప్రాక్టీస్ చేపిస్తాను. సో షీ సెడ్ టు హిమ్, సెడ్ టు ఉంది కదా, టోల్డ్ రావచ్చు, కానీ టోల్డ్ కాకుండా మనం అడ్వైస్ కూడా రాయొచ్చు. అడ్వైస్ ఎందుకు? టేక్ రెస్ట్ ఒక అడ్వైస్ కదా. సో షీ అడ్వైస్డ్ హిమ్ టు టేక్ రెస్ట్, ఇలా కూడా మనం రాయొచ్చు. గాట్ ఇట్? నెక్స్ట్ ఇంకొకటి, మదర్ సెడ్ టు హిమ్ మై వర్క్ ఈస్ కంప్లీటెడ్. సో మదర్ ఒక ఫీమేల్ పర్సన్ కాబట్టి మై వర్క్ విల్ బికమ్ హర్ వర్క్. ఈజ్ విల్ బికమ్ వాజ్. ఇక్కడ ఈజ్ ఉందా, దాట్ విల్ బికమ్ వాజ్. ఓకే, కామా ఇన్వర్టెడ్ కామా మనం రిమూవ్ చేసి దాట్ ని యూజ్ చేయాలి. సెడ్ టు ఉంది కాబట్టి ఇక్కడ టోల్డ్ వచ్చేస్తుంది. సో మదర్ టోల్డ్ హిమ్ దాట్ హర్ వర్క్ వాజ్ కంప్లీటెడ్, రైట్? ఇంకొకటి నేను మీకు హోంవర్క్ ఇస్తాను. సో పీడిఎఫ్ చెప్పాను కదా, ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో దట్ అది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. యూ కెన్ గో త్రూ దాట్. యూ టేక్ వన్ హోంవర్క్ క్వశ్చన్. మీరందరూ కమెంట్ బాక్స్ లో నాకు ఆన్సర్ చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ని నేను పిన్ చేస్తాను. ఓకే, సో రాధా సెడ్ ఐ బాట్ అ పెన్ యెస్టర్డే. వాట్ షుడ్ బి ద ఆన్సర్ ఫర్ దిస్? ఇది డైరెక్ట్ స్పీచ్. సో ఈ డైరెక్ట్ స్పీచ్ ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, రైట్? సో ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్ లో దీని ఆన్సర్ చెప్పండి. ఇట్లాంటి ఇంగ్లీష్ వీడియోస్ ఇంకా లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రాకపోతుంది. సో దట్ మీ అప్కమింగ్ ఫైనల్ ఎగ్జామ్ కి ఇట్ విల్ బి సూపర్ యూస్ఫుల్. నెక్స్ట్ మీకు ఏ గ్రామర్ టాపిక్ మీద వీడియో కావాలి అది కూడా మీరు కమెంట్ బాక్స్ లో చెప్పొచ్చు. I will read each and every comment and I will consider that also. So bye bye, all the best. మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు గ్రామర్ లో రిపోర్టెడ్ స్పీచ్ మనకు ఉంటుంది, కానీ ఎక్కువగా ఇంగ్లీష్ గ్రామర్ లోనే యూజ్ అవుతుంది. సో మంచిగా గ్రామర్ వన్ బై వన్ నేర్చుకుందాం. చిన్న వీడియోస్ లో ఆ కాన్సెప్ట్, లైవ్ సెషన్ లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ రైట్, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.